నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా. రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చిన విజయసాయిరెడ్డి. రేవంత్ సర్కార్ పై రాజాసింగ్ సంచలన ఆరోపణలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లంచాలు పెరిగాయని వ్యాఖ్యలు. దిల్ రాజు నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు. తనిఖీలు సర్వసాధారణమన్న ప్రొడ్యూసర్. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో దారుణం. ఆర్కేరీలో ఫీల్డ్ అసిస్టెంట్ హత్య. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. గత 5 రోజులుగా ఆయన ఇల్లు, ఆఫీసులలో సోదాలు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఐటీ సోదాల గురించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఐటీ రైడ్స్ జరిగినప్పుడు తమ వద్ద 20 లక్షలు ఉన్నాయన్నారు. అకౌంట్ బుక్స్ అన్ని ఐటీ అధికారులు చెక్ చేశారని చెప్పారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇలాంటి ఐటీ సోదాలు సర్వసాధారణమని వెల్లడించారు. తమ దగ్గర డబ్బు, డాక్యుమెంట్స్ తీసుకున్నారని వార్తలు వేశారని, అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. గత 5 ఏళ్ల నుంచి తాను ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టలేదన్నారు. తన దగ్గర డబ్బు, ఆస్తి పత్రాలు వంటివి దొరకలేదన్నారు. 2008లో తన ఆఫీసులో సోదాలు జరిగాయని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు జరిగాయన్నారు. తన అకౌంట్స్ అన్ని చెక్ చేసిన ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు ఆశ్చర్యపోయారన్నారు. దిల్ రాజు దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇక్కడ అన్ని లెక్కలు నీట్ గా ఉన్నాయని వారే చెప్పారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మందిపై ఐటీ రైడ్స్ జరిగాయని, తనను ఎవరు టార్గెట్ చేయలేదని దిల్ రాజు స్పష్టం చేశారు. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది. అలాగే 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ
ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. అలాగే బిజినెస్ దాంట్లో ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్నీ డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. అంటే ఇంత దిల్రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుందని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్నదాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు. అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవేమున్నాయి లాస్ట్ 5 years అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు. ఇదైపోతే మా మదర్ది, అమ్మకి 19th రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది. 19th అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు. సడన్గా కాఫ్ ఎక్కువ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం. దానికి ఎవరో కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు. షీఈ్ వెరీ ఫైన్. జస్ట్ 2 రోజులు, షీఈ్ 81 ఏజ్, 2 రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు. షీఈ్ వెరీ నార్మల్. లంగ్స్ ఇన్ఫెక్షన్ కొంచెం పెరగడం వల్లే కాఫ్ వచ్చింది, దానికి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు. సో దయచేసి నా మీడియా వారిని 4 రోజులు జరిగింది కానీ ఇది కానీ మీకు తెలిసిందో తెలియందో హైలైట్ చేసుకుంటే వేయకండి. నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను. అంటే ఇప్పుడు నా మీద మీకు ఎంత క్యూరియాసిటీ ఉంటుందో ఒక సెలబ్రిటీగా, అలాగే చాలామందికి అది ఉంటుంది. తప్పుడు న్యూస్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇటు మాకు తెలిసిన కుటుంబాలు కానీ ఇష్టపడే వాళ్ళు కానీ తప్పు న్యూస్లు వెళ్తాయి. దయచేసి మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, తప్పుడు న్యూస్ని బయటికి తీసుకెళ్ళకండి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు చేస్తారయ్యా? నాలుగో రోజు నాది కాదు కదా, మైత్రిలో జరిగింది, అభిషేక్ మీద జరిగింది. ఇలా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. టాలీవుడ్ నిర్మాత దిల్రాజు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు ఉంటాయి. గత 5 రోజులుగా ఆయన ఇళ్లలో కానీ ఆఫీసులుగా కుటుంబ సభ్యులంగా ఐటీ సేవలు జరుగుతున్నాయి. ఈ క్రమం అయితే టీవీలో కొంత ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇవన్నీ చూసిన తర్వాత దిల్రాజు కూడా తన రియల్ చెప్పు పెట్టడం జరిగింది. ఐటీ జరుగుతున్నప్పుడు తమ దగ్గర అంటే తమ కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఆఫీసులో కానీ మొత్తం మీద 20 లక్షల రూపాయలు మాత్రమే తనకు అకౌంట్స్ బుక్స్ అన్ని కూడా ఐటీ అధికారులు చెక్ చేశారని చెప్పడం. అయితే తన వ్యాపారస్తులు ఉన్నప్పుడు ఇలాంటి సోదరులు సర్వసాధారణంగా జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. అయితే అయితే టీవీలో అయితే తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని, అలాగే డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళారని కూడా వార్తలు విషయం మీద కూడా తన రోజు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా తమ ఇక్కడ ల్యాండ్ కొనడం కానీ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చేయలేదనేసి కూడా జిల్లాలు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఐటీ అధికారులు కూడా చెక్ చేస్తున్నారు. అయితే జిల్లా గురించి మేము ఏమనుకున్నా వచ్చాను కానీ ఆయన అకౌంట్స్ అంతా నీట్ గా ఉన్నాయని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అనేసి కూడా జిల్లా మనకి ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఐటీఎల్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మీద ఐటీఎల్ జరుగుతున్నాయని తన ఒక్కని టార్గెట్ కాదనేసి కూడా ఆ జిల్లా స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి అయితే ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఐటీఎల్ సంబంధించి కూడా తన ఫిబ్రవరి 3వ తారీఖు కూడా వాళ్ళ ఎవరైతే అకౌంటెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐటీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందని మిగతా మొత్తం అంత వాళ్ళే చూసుకుంటారనేసి కూడా జిల్లాలో కూడా చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.
రేవంత్ సర్కార్పై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచాల అడ్డాగా మారిందని ఆరోపించారు. ఒకప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ, ఇన్స్పెక్టర్ లంచాలు తీసుకోవాలంటే భయపడేవారు, కానీ ఇప్పుడు అలా లేదన్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు చెందిన ఇన్స్పెక్టర్ బాత్రూంలో 3 లక్షలు పెట్టా అని సీసీటీవీలో చూడమని బాధితుడి ఆడియో వైరల్ అయిందని తెలిపారు. ఇవాళ తనతో సొంత నియోజకవర్గంలో సాయినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఓ కేసులో పేరు తొలగించడానికి 1,50,000 లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. 50,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారని అన్నారు. లంచాలు తీసుకున్న పోలీసు అధికారులను విధుల నుంచి తొలగించే విధంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. డీజీపీ, సిపి, డీసీపీలు స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన బాత్రూంలో పెట్టిందంట, సీసీటీవీస్ చెక్ చేయండి, నేను ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు, నేను బాత్రూంలో డబ్బులు పెట్టిన 3 లక్షలు, అది సీసీటీవీ చెక్ చేయండి అని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు. అది కాకుండా నా గోషామేల్ నియోజకవర్గంలో షహీనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా, నువ్వు 1,50,000 రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు. 50,000 రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది. ఏసీపీ అధికారులు ఈ షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ని, ఆ బాబు చౌహాన్ని అరెస్ట్ చేసినారు. ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసులు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు. నేను కమిషనర్ గారికి, అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి, వాళ్ళు ఎంత స్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్లో కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అక్కడ కూడా సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి కోరుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇల్లీగల్గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా, డబ్బులు అనేవాళ్ళు ఈ విధంగా ఇవాళ ఏసీపీ చేతికి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇంకా ఎంతమంది ఉండొచ్చు. ఒక వ్యక్తి క్రైమ్లో లేదంటేనే ఆయన 50,000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలని ఏసీపీకి ఫిర్యాదు చేస్తే ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయిండు. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి క్రైమ్ చేసిండు, వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఆఫీసర్లు ఎంత డబ్బులు వసూలు చేయొచ్చు. అందుకోసం మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ మూమెంట్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో అక్కడ సీసీటీవీస్ పెట్టాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇట్లాంటి ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు కదా లంచం తీసుకుంటా, అట్లాంటి ఆఫీసర్కి జస్ట్ సస్పెన్షన్ చేయకుండా టోటల్గా పోలీసు జాబ్ నుంచి పీకేసేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక స్పెషల్గా ఒక జియో తీసుకుని రావాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. స్పీకర్ ఫార్మేట్లో ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి నిన్న ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. విజయసాయిరెడ్డిని 2016లో వైసీపీ రాజ్యసభకు పంపించింది. 2022లో వైసీపీ అధినేత జగన్ మరోసారి విజయసాయిరెడ్డికి రాజ్యసభ అవకాశం ఇచ్చారు. ఆయన పదవి కాలం 2028 వరకు ఉంది. కానీ 3 ఏళ్ల ముందే విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విలీనంపై వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వరరెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రజా అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాగుల వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. వసతులు అన్నీ కూడా తెలియజేసి దావోస్లో ఒక సునామీ లాగా తెలంగాణకు నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. వచ్చి కూడా ఏ ఒక్క అర్ధగంట కూడా ఖాళీ లేకుండా సెంట్రల్ మినిస్టర్ నిన్న ఏదైతే ప్రోగ్రాంలు ఉన్నాయో ఆ ప్రోగ్రాంలో కూడా యాజ్ ఏ ముఖ్యమంత్రికి ఇంతకుముందు ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా సెంట్రల్ మినిస్టర్లు వస్తే పోయి పాల్గొన్న చరిత్ర లేదు. నిన్న వారు దావోస్ నుండి వచ్చి ఏ గంట కూడా అలసిపోకుండా రెస్ట్ తీసుకోకుండా పోయి క్యాబినెట్ మన సెంట్రల్ మంత్రి వస్తే వారితో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పాల్గొని నిన్న దావోస్ నుండి తీసుకొచ్చినటువంటి నిధుల వల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు, తెలంగాణ ఉద్యోగులకు రాబోయే రోజులలో బంగారు భవిష్యత్తు ఏర్పడడానికి ఈ రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి దారి రేపు భవిష్యత్తులో బంగారు బాట అవుతుందని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ ఒక మనసులో కోరిక ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధి దాటి నగర హైదరాబాద్కు ఆనుకొని నగర మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో కలిపి సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వాటి మీద అధ్యయనం చేయడానికి కూడా మంచి ప్రణాళికలు వేసుకుని వారిని ఇందులో కలపడానికి ట్రై చేస్తున్నమాట వాస్తవం. ముఖ్యంగా కలిపితే ఎలా ఉంటుంది, కలపపోతే ఎలా ఉంటుంది అనేది జనాలలో ఒక సందేహం ఉన్నమాట వాస్తవం. దాన్ని నివృత్తి చేయడానికే రేపు మున్సిపాలిటీల పదవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.